అందరికీ నమస్తే. రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి పోలింగ్ అంతా కూడా సక్రమంగా, అంటే పెద్ద ప్రాణాపాయ స్థితులు అయితే లేవు, కానీ ఓవరాల్గా మంచిగా జరిగింది ఎలక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు, కేవలం ఒక పల్నాడు జిల్లాలో కొంచెం ఉద్రిక్తత నెలకొంది, అక్కడక్కడ కొంచెం గొడవలు అయితే జరిగినాయి. ఇక మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఓవరాల్గా ఎలక్షన్ అయితే నడిచిపోయింది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ ఆదేశాలు, ఈసీ ఆదేశాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం కూడా ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ని అంచనా వేయటాలు ఇట్లాంటివి ఏం చేయొద్దు, దానివల్ల కొంచెం 1వ తారీఖు దాకా కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి చెప్పండి. సరే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే కాదు, కానీ ఓటింగ్ సరళి ఎలా జరిగింది, ఓటింగ్ ఎవరికి ఎక్కువ పడుతుంది అనేది, గెలుపు ఓటం పక్కన పెట్టేస్తే ఓటింగ్ ఎవరికి జరుగుతుంది అనే దాని మీద కొన్ని అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే అట్ ఎ టైం ప్రకటించిన విధంగా సచివాలయాల నిర్మాణాలు, ఒక పక్క వెంటనే సచివాలయ స్టాఫ్ని రిక్రూట్ చేయడం, మొత్తం కూడా జస్ట్ ఒక 3-4 నెలల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారిని ఒక పక్క కంప్లీట్ చేస్తూనే గ్రామాల్లో వాలంటరీ వ్యవస్థను కూడా తయారు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా, అంటే 100కు 100% అనలేము, కానీ 100కు 90% సహకరించే దిశగా అయితే ఉంది వాలంటరీ వ్యవస్థ అంతా కూడా. ఇక అదేవిధంగా నేను జరిగినటువంటి ఎలక్షన్లో కీలక పాత్ర, అంటే డబ్బు ఖర్చు పెట్టకుండా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సైనికుల్లాగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే సచివాలయ స్టాఫ్, అదేవిధంగా వాలంటీర్లు పనిచేశారు. అయితే వీరికంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంటే సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్న ఉద్యోగస్తులు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒక విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు తప్ప నుంచి మిగతా వాళ్ళంతా కూడా కొంచెం చిన్న క్యాడర్ అనమాట. అంటే ఇటీవల జాబ్ పోస్టింగ్స్ వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి. సో ఇప్పుడు వీరందరూ కూడా ఏమవుతుందంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్, టీచర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అంటూ మొన్న పోస్టల్ బ్యాలెట్లో కూడా నిరూపించామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. లేదు, ఈక్వల్గానే పడిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్తూ ఉంది. సరే, అది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉద్యోగస్తుల్లో మాత్రం ఎంతో కొంత కనిపిస్తూనే ఉంది. ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటివి ఏమి చేయలేదని, హామీలు నెరవేర్చలేదని, ఇక జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, వాళ్ళ డిఏలు, తర్వాత ఇట్లాగా ఆ శాలరీస్ విషయం కావచ్చు, ఇట్లా రకరకాల విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎటువంటి చేయలేదు, వారి మీద ఉక్కుపాదం మోపారనే ఒక వాదన అయితే మాత్రం ఉద్యోగస్తు సంఘాల నుంచి అయితే వెలువడతా ఉన్నాయి. ఇక వారందరినీ తిప్పికొట్టే ప్రయత్నంలో, అంటే ఓటు విభాగానికి వచ్చేసరికి ఓటు అనేది పెద్ద ఉద్యోగస్తులైనా చిన్న ఉద్యోగస్తులైనా దానికి సైజ్ అనేది ఏముండదు కాబట్టి అంతా ఒకటే కాబట్టి వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ కుటుంబాలు, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, ఆ సచివాలయం ఉన్నటువంటి ఆ కుటుంబాలు అన్నీ కూడా, సచివాలయ సిబ్బందిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఎక్కువ పర్సంటేజ్, అంటే ఎక్కువ పర్సెంట్ అంటే 100% పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారనేది మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికే చేశారు అనేది వైఎస్ఆర్సీపీ వాదన. ఇక టీడీపీ చూస్తే దానికంటే బెటర్ అయిన స్కీమ్స్ తోటి మేము ఉన్నాము, అదిగాక విజన్ కలిగినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని పురోగతి బాటలో నడిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కనుక ఆయనకి ఖచ్చితంగా పట్టం కడతారు, జగన్మోహన్ రెడ్డి పాలన కరెక్ట్గా లేదు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సరే, దీని ఫైనల్గా మాత్రం టీడీపీకి అంత బలంగా పనిచేసేటువంటి వ్యక్తులు అయితే స్వచ్ఛందంగా ఎవరు లేరు. అంటే గల్లీ స్థాయిలో నాయకత్వం కావచ్చు, అది అంటే ఆ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వం మాత్రం కొంచెం పనిచేస్తూ ఉంది, కానీ ఆ పూర్తి స్థాయిలో ఎక్కువ మంది జనాభా అయితే పార్టీ కోసం పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మరి వైఎస్ఆర్సీపీకి మాత్రం సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ కూడా పూర్తిగా సహకరించిందని ఈ ఎలక్షన్లో చెప్పుకోవచ్చు.
ఇక గెలుపోవటం అనే విషయాన్ని పక్కన పెడితే వీరి సహకారం మాత్రం వైఎస్ఆర్సీపీకి పూర్తిగా ఉందనేది మాత్రం రాష్ట్రంలో తేటతెల్లమైంది. దీన్ని బట్టేసి వైఎస్ఆర్సీపీ రిజల్ట్స్ అనేవి కూడా బలంగా ఉండిద్దని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేస్తూ ఉంది. నమస్తే.